హాయ్ గైస్, కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ ట్రైలర్ అయితే వచ్చింది. ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. డైరెక్టర్ వెంకట్ ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. ట్రైలర్ చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో విజయ్ కథల స్పాన్ అనేది చాలా వరల్డ్ వైడ్గా రీచ్ అయ్యేటట్టు అంత పెద్ద కథలు అయితే ఎంచుకుంటున్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో తన స్టార్డమ్ కూడా వరల్డ్ వైడ్గా ఒక రేంజ్లో విస్తరించింది. ఇంకా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి కూడా ఇంటర్నేషనల్ కథ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే తన క్యారెక్టరు 3 డిఫరెంట్ రోల్ అనిపించింది. ఒకటి ఓల్డ్ క్యారెక్టరు, ఒకటి మిడిల్ క్యారెక్టరు, ఒకటి యంగర్ క్యారెక్టర్ ఉంది. విజయ్ ఒక్క షాటే చూపెట్టాడు. తనే చేశాడా లేకపోతే వేరే వాళ్ళు చేశారో కానీ ఆ పేస్లో మాత్రం చాలా డిఫరెంట్ వేరియేషన్ అయితే కానొచ్చింది. ఇక మిడిల్ క్యారెక్టర్ కూడా అది కూడా ఫేస్లో చాలా డిఫరెంట్. విజయ్ క్యారెక్టర్ కోసం ఎంతవరకైనా కష్టపడతాడు అన్నట్టు అనిపించింది. ఇక ఓల్డ్ క్యారెక్టర్ మాత్రం సేమ్ లియోలో ఉన్నట్టే అనిపించింది. క్యారెక్టర్ కోసం తన ఎంతవరకైనా గెటప్ కానీ ఏదైనా చెయ్యగలడు అని ఓన్లీ కమర్షియల్గా కాదు, కమర్షియాలిటీలో తన డిఫరెంట్ లుక్ కూడా చూపించగలడు అని గతంలో చూపెట్టాడు. ఈ వెంకట్ ప్రభు అంటేనే చాలా డిఫరెంట్ కథలు ఉంటాయి, బలమైన స్పాన్ ఉన్న కథ. కానీ ఈసారి కూడా అలాంటి కథనే అనిపించింది. ట్రైలర్ మాత్రం రిచ్నెస్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజయ్ కొన్ని యాక్టింగ్ లాస్ట్లో ట్రైలర్లో క్లైమాక్స్లో తన డిఫరెంట్ లుక్ మన తెలుగు వాళ్ళకు గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ తమిళనాడులో తన పేసుకున్న వాల్యూ, తన ఎలాంటి లుక్తో ఒక ట్రైలర్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ తమిళనాడులో మాత్రం ఒక సెన్సేషన్. నాకు తెలిసి ఈ ట్రైలర్ 3 గెటప్ తర్వాత మళ్ళీ గతంలో లాస్ట్ మూవీ వచ్చింది 3 వేరియేషన్ ఉన్న క్యారెక్టరు విజిల్ అనుకుంటా, ఆ మూవీలో చేసిండు. మళ్ళీ ఈ దీంట్లో కూడా చాలా డిఫరెంట్గా 3 క్యారెక్టర్ అనిపించింది. చాలా బాగా అనిపించింది ట్రైలర్ అయితే. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత రికార్డులు అనేది ఎగిరిపోతాయి. మన తెలుగు హీరోలు 24 అవర్స్లో 1 మిలియన్ లైక్ సాధించడానికే చాలా కష్టపడతారు. కానీ తమిళనాడులో విజయ్కి 1 అవర్లోనే 1 మిలియన్ లైక్స్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తాయి. ఈ ట్రైలర్లో కూడా అలాంటి దమ్ము, అలాంటి సత్తా ఉన్నట్టయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజయ్ వేరియేషన్ 3 క్యారెక్టర్లో డిఫరెంట్ అనిపించింది. ప్రశాంత్ కానీ ప్రభుదేవ కానీ విజయ్ 3 క్యారెక్టర్స్, దాదాపు 5 క్యారెక్టర్లు ఒకే మూవీలో ఎంతవరకు స్పేస్ ఉంటాయి, ఎలాంటి కథ అనేది, మ్యాజిక్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది, బాగానే ఉంది. విజయ్ స్థాయిలో ఉంది ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్.